నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. ఎన్నో విశిష్టతల నిలయం పూరి జగన్నాథ స్వామి ఆలయం. విశ్వవ్యాప్త కీర్తి గడించిన పూరి జగన్నాథ రథయాత్ర ఆషాఢ శుద్ధ విధియ నాడు ప్రారంభమవుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆగనిది ఈ విశ్వంలో ఏదైనా ఉంది అంటే అది పూరి జగన్నాథ రథమే. ప్రళయాలే వచ్చినా, పర్వతాలే అడ్డొచ్చినా, దిక్కులే కలిసినా, సాగరాలే పొంగినా, గతులే తప్పినా, ఏం జరిగినా కదిలిన రథ చక్రాలు ఆపడం ఎవ్వరి తరము కాదు. ఎంత ప్రసిద్ధ ఆలయాలైనా అక్కడ జరిగే రథోత్సవాలు, ఊరేగింపు వేడుకల్లో ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగిస్తారు. పూరి జగన్నాథ రథయాత్రలో మూల విరాట్లతోనే యాత్ర సాగిస్తారు. ఏ దైవ ఊరేగింపులోనైనా దైవాలు సతీ సమేతంగా పాల్గొంటే ఇక్కడ స్వామివారు అన్నా చెల్లెళ్లతో కలిసి పాల్గొంటారు. ఎక్కడైనా ఒక్క రథంలో యాత్ర సాగిస్తే ఇక్కడ 3 రథాలతో యాత్ర జరుగుతుంది. ప్రపంచ నలుమూలలో ఉన్న పూరి జగన్నాథుడి ఆలయాల్లో సుభద్ర, బలభద్ర, జగన్నాథ స్వాముల 3 రథాల ఊరేగింపు జరుగుతుంది. ఇదంతా బాగానే ఉన్నా కొన్ని వైష్ణవ క్షేత్రాల్లోని పండిత శ్రేష్ఠులు, అర్చక స్వాములు జగన్నాథ రథయాత్రలో ఆదిశేషుడు, జగన్నాథుడు, భూదేవి పాల్గొంటారని చెబుతున్నారు. ఆషాఢ శుద్ధ విధియ అంటే యావత్ విశ్వం దృష్టి ఏక విషయంపై కేంద్రీకరిస్తుంది. అదే సుభద్ర, బలభద్ర సమేత పూరి జగన్నాథ స్వామి రథయాత్ర. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యం జగన్నాథయే నమః అంటూ లక్షలాది భక్తులు దిక్కులు పిక్కటిల్లేలా జగన్నాథ శరణ ఘోష చేస్తూ పూరి పుణ్యక్షేత్రంలో జగన్నాథ రథయాత్రకు సమాయత్తమవుతారు. జగన్నాథ రథచక్రాలు కదిలాయి అంటే ఇక ఆపడం ఎవ్వరి తరము కాదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవుడి వాహన సేవలకు, రథయాత్రలకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. అయితే యావత్ ప్రపంచమే ఆసక్తిగా ఎదురుచూసే అతిపెద్ద రథయాత్ర పూరి జగన్నాథ స్వామి రథయాత్ర. ఈ యాత్రలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. జగన్నాథ రథచక్రాలు కదిలాయంటే ఇక ఆగవు. వైశాఖ బహుళ విధియ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని పూరి రాజు ఆదేశిస్తాడు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. ప్రధాన పూజారి, 9 మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు, మరో 125 మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం ప్రారంభిస్తారు. 1072 వృక్షభాగాల నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వీటిలో 832 ముక్కలను జగన్నాథుడి రథం తయారీకి, 763 కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. ఆషాఢ శుద్ధ విధియ నాడు పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభం అవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే శయన ఏకాదశి వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస దీక్షగా చెబుతారు. చాతుర్మాస దీక్షలను పీఠాధిపతులు, స్వాములు, ధార్మిక గురువులు, ఆధ్యాత్మిక స్రష్టలు అత్యంత నిష్ఠాగరిష్టంగా ఆచరిస్తారు. ఇంతటి పవిత్ర సమయంలో జగన్నాథ రథయాత్ర వేడుకలు వైభవపేతంగా జరుగుతాయి. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ నమో నమః. నిత్య సత్యమైనవాడు పరమాత్ముడు. బలరామ సుభద్రలతో నీలాచలమందు నివసించువాడు. జగత్తుకు ఆనందం కలిగించేవాడు. శరణాగత వస్తుడైన జగన్నాథునికి శతకోటి నమస్కారాలు అంటూ అర్చక స్వాములు స్వామివారికి వివిధ రూపాలలో ప్రార్థనలు చేశాక జై జగన్నాథ అనే శరణఘోషతో పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత అట్టహాసంగా ఆరంభమవుతుంది. పూరి జగన్నాథ రథయాత్రను అనుసరిస్తూ విశ్వవ్యాప్తంగా ఉన్న జగన్నాథ మందిరాల్లోనూ, ఇస్కాన్ దేవాలయాల్లోనూ ఈ రథయాత్ర వేడుకను నిర్వహిస్తారు.
పీతాంబరాధరుడైన జగన్నాథునికి ఎరుపుపై పసుపు వనెతో శోభితమైన రథం, అగ్రజుడైన బలభద్రునికి ఎరుపుపై నీలం రంగుతో మెరిసే రథం, చెల్లెలు సుభద్రకు ఎరుపుపై నలుపు వర్ణంతో భాసిల్లే రథం తయారు చేస్తారు. ప్రతి ఏడాది పాత రథాలను భిన్నం చేసి కొత్తగా రథాలను తయారు చేయడం విశేషం. ఈ ప్రక్రియ ఒడిషా వాసులకు అత్యంత శుభకరమైన రోజుగా భావించే అక్షయ తృతీయ నాడు ప్రారంభం చేస్తారు. కొత్త రథాల తయారీ పూరీ మహారాజు గృహం ముందర మొదలై తర్వాత ఇదే రోజున 3 వారాల పాటు చందనయాత్ర సైతం ప్రారంభమవుతుంది. జగన్నాథుని రథం పేరు నందిఘోష కాగా బలభద్రుని రథం పేరు తలధ్వజ, ఇక సుభద్ర రథం పేరు దర్పదళన. రథాలకు వాడే చెక్కలను దసపల్ల నుండి దుంగల్ల మహానది నీటిలో పూరికి తీసుకువస్తారు. తరతరాలుగా రథాలు తయారు చేస్తున్న వడ్రంగుల వంశానికి చెందినవారే ఈ రథాలు తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. జగన్నాథుని రథం 45 అడుగులు, బలభద్రుని రథం 44 అడుగులు, సుభద్ర రథం 43 అడుగుల పొడవు ఉంటాయి. నందిఘోషకు 16 చక్రాలు, తలధ్వజకు 14 చక్రాలు, దర్పదళనకు 12 చక్రాలు ఉంటాయి. ప్రతి రథం చుట్టూ 9 పార్శ్వదేవతల మూర్తులు చెక్కలపై చెక్కబడిన చిత్రాలు ఉంటాయి. బలభద్రుని రథానికి తెల్లని గుర్రాలు, జగన్నాథుని రథానికి నల్లని గుర్రాలు, సుభద్ర రథానికి ఎర్ర గుర్రాలు 4 చొప్పున ఉంటాయి. రథాలకు చోదకులుగా మాతలి, దారుక, అర్జునులు వ్యవహరిస్తారు. సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరీ సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటారు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. ఈ వేడుకను చెరాపహర అంటారు. సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలాలతో వీధులను రాజావారు పునీతం చేస్తారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తారు. ఇదే తరహాలో బలరాముణ్ణి, సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు రాజు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర ప్రారంభం కావడమే తరువాయి. జగన్నాథుని రథం మీదుండే ప్రధాన పండా నుండి సూచన రాగానే కస్తూరి కళ్ళాపి చల్లి హారతులు ఇచ్చి జై జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని భక్తులు రథాన్ని లాగడం ప్రారంభిస్తారు. విశాలమైన బోడోదండ అని పిలువబడే బడాదండ ప్రధాన మార్గం మీదుగా ఈ యాత్ర మందగమనంతో కొనసాగుతుంది. రథయాత్ర సమయంలో యాత్రలో ఉండే ప్రతి వస్తువు, రథం, తాళ్ళు, గుర్రాలు ఇలా అన్నిటినీ జగన్నాథుని స్వరూపంగా భావించి ఆరాధిస్తారు భక్తులు. రథయాత్ర తిరుగు ప్రయాణంలో మేనత్త మౌసీమా గుడి వద్ద ప్రత్యేక పలహారాన్ని దేవతలకు నివేదిస్తారు. 7 రోజులు గుడించా మందిరంలో ఉంచాక మూలమూర్తులను తిరిగి జగన్నాథ దేవాలయ గర్భగుడిలోని స్వస్థానాలకు చేర్చడం ఈ యాత్ర పరిసమాప్తం అవుతుంది. ప్రపంచంలో అతిపెద్ద రథయాత్రగా పేరు పొందిన జగన్నాథ రథయాత్ర భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుంది. జగన్నాథుణ్ణి విశ్వావసుడు పూజించాడని, జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకున్నాడని ఆలయ స్థల పురాణం తెలియజేస్తోంది. అడవిలోని ఒక రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనులకు పెద్ద దిక్కైన సిద్ధపురుషుడు విశ్వావసుడు పూజించేవారు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే విప్ర యువకుని అడవికి పంపిస్తాడు. అయితే ఈ రహస్యం ఛేదించడానికి విశ్వావసుడికి దగ్గర కావాలని, ఇందుకు ఆయన కుమార్తెను పరిణయం చేసుకోవడం ఉత్తమ మార్గమని తెలుస్తాడు. లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాడు. జగన్నాథ విగ్రహాన్ని చూడాలనే ఆసక్తి తనకు కలుగుతోందని, తనకు చూపించమని విద్యాపతి తన మామను కోరతాడు. పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవలరాజు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. విద్యాపతి ఆ దారిని తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లే ఆ దారి పొడుగున ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునేలాగా అక్కడ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో
ఆయన అశ్వమేధయాగం చేస్తాడు. నీలాచలం మీద ఒక ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తూ ఉండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి, కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ దివ్యాంగుడి రూపంలో అక్కడికి వస్తాడు. తానొక్కడినే రహస్యంగా విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి ఆహారం నీళ్లు ఏమీ ముట్టుకోనని చెబుతాడు. అలా 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గది నుండి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుడించాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులను తెరిపిస్తాడు. రాజు మాట తప్పి తలుపులు తెరిపించడంతో శిల్పి మాయమవుతాడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం అక్కడ దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో అక్కడి విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతిస్తాడు. బ్రహ్మే వాటికి స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. అయితే చతుర్దశ భువనాలను స్వామి ఇంతింత కళ్ళతో వీక్షిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడి ఈ దారుదేవత మూర్తులను 8 లేదా 12 లేదా 19 సంవత్సరాలకు ఒక మారుస్తారు. నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తారు. దీనిని నవకళేబర ఉత్సవంగా పిలుస్తారు. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీ క్షేత్రమని కూడా పిలిచేవారట. జగానికి నాథుడు జగన్నాథుడు అంటే ప్రపంచానికి జగన్నాథ స్వామి ప్రభువు అని అర్థం. పూరి పుణ్యక్షేత్రంలో అత్యంత అట్టహాసంగా జరిగే ఈ రథయాత్రలో జగన్నాథ రథానికి, బలభద్ర రథానికి నడుమ సుభద్రాదేవి రథం ఉంటుంది. భక్తి, ప్రేమ, సమానత్వాలకు ప్రతీకగా జరిగే ఈ రథయాత్ర కులమత భేదాలకు తావు లేకుండా ఐక్యతారాగంగా చేసుకుంటారు. అయితే పూరీ క్షేత్రం మాదిరిగానే అతి పురాతనంగా ఉన్న కొన్ని జగన్నాథ క్షేత్రాల్లో ఆదిశేషుడు, జగన్నాథుడు, భూదేవి రథాలతో ఈ యాత్ర సాగిస్తారు. అతి పురాతన జగన్నాథ క్షేత్రంగా బాసిల్లుతున్న భీమిలి జగన్నాథ దేవళంలో రథయాత్ర ఈ రీతిన కొనసాగుతోంది. సర్వ జగత్తుకు రక్షకుడు, సమస్త భువన భాండాలు పాలించేవాడు, జగానికే నాథుడు జగన్నాథుడు. జగన్నాథ రథయాత్రలో సోదరులు బలభద్రుడు, జగన్నాథుడి రథాల మధ్యన సోదరి సుభద్ర రథం ఉంటుంది. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డు వచ్చినా రథం మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే రథాన్ని ముందుకు నడిపిస్తారు తప్ప యాత్రను ఆపరు. కదిలితే ఆగని ఈ దివ్యయాత్ర ప్రయాణం మాత్రం మందగమనంగానే సాగుతుంది. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుండి కేవలం 3 మైళ్ళ దూరంలో ఉండే గుడించా గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుందంటే ఆలోచించాలి. గుడించా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయట రథాల్లోని మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళ తాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజుల పాటు గుడించాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్నే బహుదా యాత్ర అని కూడా అంటారు. మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేశగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు భక్తులు బారులు తీరుతారు.
ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్న సింహాసనంపై అలంకరించడంతో యాత్ర పరిపూర్ణమైనట్లే. యాత్ర పేరిట 10 రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్త కళను సంతరించుకుంటుంది. ఇలాంటి ఎన్నో విశిష్టతలు, భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు కలగలిసిన యాత్ర పూరీ జగన్నాథుడి రథయాత్ర. సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపునకు ఉత్సవ విగ్రహాలు తీసుకువస్తారు. అయితే పూరీ ఆలయ రథయాత్రలో మాత్రం మూల విరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొవడం విశేషం. ప్రతి ఆలయంలో ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగిస్తారు. ఇక్కడ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతి ఏటా కొత్త రథాలు నిర్మిస్తూ ఉంటారు. రామానుజాచార్య ఆలయం ఆగ్నేయమూలలో ఎంఆర్ మఠాన్ని స్థాపించారు. ఇంద్రదుమ్న మహారాజు కన్నా ముందు జగన్నాథుని నీలమాధవుడి రూపంలో విశ్వావసు అర్చించారట. అందుకే ఆయన వారసులు మూల విరాట్ను అంతరాలయం నుండి తెచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేస్తారు. ఈ అర్హత వీరికి మాత్రమే ఉంటుంది. ఈనాటికి ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది. విగ్రహాలను తరలించే సమయంలో కుల మత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఆలయాన్ని తూర్పు గంగా రాజవంశరాజు అనంతవర్మన్ చోడగంగ 11వ శతాబ్దంలో పునర్నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. జగన్నాథుని ఆలయంపై అన్యరాజులు 18 సార్లు దండయాత్ర చేసి దోచుకున్నట్లుగా చరిత్రపరంగా తెలియవస్తోంది. అతి ప్రాచీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పూరీ జగన్నాథ స్వామి ఆలయం పేరొందగా భారతావనితో పాటు ప్రపంచవ్యాప్తంగానూ ఎన్నో జగన్నాథ ఆలయాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. జగన్నాథుడు అంటే రథయాత్ర, రథయాత్ర అంటే సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి రథయాత్ర వైభవం అని ఎవరైనా వ్యాఖ్యానిస్తారు. అయితే కొన్ని ప్రాచీన దేవాలయాల్లో జగన్నాథ రథయాత్రలో పాల్గొనేది ఆదిశేషుడు, జగన్నాథుడు, భూదేవి అని కూడా చెబుతున్నారు. ఈ ఆశ్చర్యకర వాదనకు ఆ ఆలయ ఘనాపాటీలు, అర్చక ప్రముఖులు వివరణ ఇస్తున్నారు. భీమిలిలోని పురాతన జగన్నాథ స్వామి ఆలయంలో కళ్యాణ రథోత్సవ మహోత్సవాలలో భాగంగా తిరువీధిలో రథోత్సవం చేపడతారు. ఈ వేడుక అనంతరం ఇంద్రజుమ్న మందిరంలోకి స్వామిని ప్రవేశపెడతారు. దీనిని పూరీ క్షేత్రంలో అత్తవారిల్లు గుడించా మందిరం కూడా అంటారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు నేత్రోత్సవం 11 రోజుల పాటు జరిగిన జగన్నాథ స్వామివారి కళ్యాణ రథోత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలు ఇంద్రజమున మందిరంలో దశావతార రూపంలో దర్శనమిస్తాయి. నైమిసారణ్యంలోని 3 పీఠాలు వ్యాసపీఠం, వేదవ్యాసపీఠం, శ్రీసుఖపీఠం ఉన్నాయని, వాటిని గద్దెలుగా చెబుతారని భీమిలి జగన్నాథ ఆలయ ప్రధాన అర్చక స్వామి రొంపిచెర్ల సింగరాచార్యులు తెలియచేస్తున్నారు. వ్యాసగద్దె రాశీభూత వేదాన్ని నవబ్రహ్మలకు అందించిన గద్దె అని ఆయన అంటున్నారు. నారాయణుడు వేద నారాయణుడై వేదాన్ని నవబ్రహ్మలకు అందిస్తే ఆ నవబ్రహ్మలు అనంతర తరాలకు అందించారని చెబుతున్నారు. ఈ జ్ఞానమార్గం అందించిన విధానమే వైదిక విధానం అంటున్నారు ఆయన. శ్రీ జగన్నాథుని యొక్క చరిత్ర మొదటిగా మనం తెలుసుకోవాలి. పురాణోక్తమైనటువంటి చరిత్ర. అసలు పూరీ జగన్నాథ క్షేత్రాన్ని నిర్మాణం చేసింది ఇంద్రజుమ్న మహారాజు. ఆ ఇంద్రజుమ్న మహారాజు ఏ కాలం నాడు నిర్మాణం చేశాడు అంటే, ఆయన శ్వేతవరాహ కల్పంలో స్వయంభవ మన్వంతరంలో ఆయన నిర్మాణం చేసినట్లుగా గజేంద్ర మోక్షంలో, వ్యాసకృతమైనటువంటి గజేంద్ర మోక్షంలో స్పష్టం చేయబడుతుంది. కారణం, ఇంద్రజుమ్న మహారాజు శాప విమోచనం కోసం ఆయన ఈ వ్రతకల్పాన్ని తయారు చేశారు, నిర్మాణం చేసి. అయితే నీలాచల పర్వతంలోనే ఎందుకు నిర్మాణం చేశారా అన్నది పురాణోక్తమైనటువంటి విధానంలో పురుషోత్తమ క్షేత్ర మహత్యం గురించి తెలిస్తే ఆ దాంట్లో వివరంగా కూడా ఉన్నది. అంచేత గజేంద్ర మోక్షంలో ఇంద్రజుమ్న మహారాజు మోక్ష సాధన ఆషాఢ వ్రత ఉత్సవము అనే పేరుతో నడుస్తోంది. ఆ విధంగా ఆషాఢ వ్రతకల్పమే ఈ జగన్నాథ రథోత్సవ వ్రతోత్సవములు. అయితే పూరీ క్షేత్రంలో ఒక విధంగా చెప్పబడతాయి. ఆ జగన్నాథుడు అక్కడ ఎవరు అని అంటే, పూరీ క్షేత్రంలో చెప్పేది సోదర సోదరీలు అని.
సుభద్ర, బలరామ, శ్రీకృష్ణులుగా వారు భావిస్తున్నారు. కానీ యథార్థానికి జగన్నాథ, సుభద్ర, బలభద్రులుగా ఆ మూర్తుల పేర్లు మళ్ళీ వాళ్ళు చెబుతూనే ఉన్నారు. అంటే పురాణంలో ఒక విధంగా ఉంటే అక్కడ నడిచినటువంటి జనపథంలో వేరొక విధంగా కనిపిస్తోంది. అంచేత ఈ పూరీ క్షేత్రంలో ఉన్నటువంటి నారదుడి ఆదేశంతో ఇంద్రజుమ్న మహారాజు మోక్షం కోసం ఆషాఢ వ్రతకల్పాన్ని ఆచరించి అందరికీ అందించినట్లు సింగరాచార్యులు అంటున్నారు. శ్వేత వరాహకల్ప ఆరంభం నాటి నుండి ఆదివరాహుడు భూదేవిని పరిరక్షించిన అవతారం వరాహ అవతారమని తెలిపారు. అదే రీతిలో శ్రీ మహావిష్ణువు ఇతర అవతారాల విశిష్టతను కూడా ఆయన తెలియచేస్తున్నారు. భీమునిపట్టణంలో వైకుంఠ మందిరంగాను, అందుకే అందులోనూ లక్ష్మీనారాయణులు వైకుంఠంలో ఉన్నటువంటి ఆదిశేషు అంకం మీద లక్ష్మీనారాయణులు కూర్చున్నటువంటి స్వరూపము, పక్కన భూదేవి స్వరూపము, శిల్ప విగ్రహాలు భీమ ప్రతిష్టతో అలరారుతున్నాయి ఇప్పటికీ కూడా. దీన్ని జగన్నాథుని యొక్క స్వరూపంతో జగన్నాథ, సుభద్ర, బలభద్రులు ముండి రూపాలతో సుదర్శన పెరుమాళ్లను కూడా కలిగి ఉన్నాయి. కారణం ఇంద్రజిమ్న వ్రతానికి ఇవి మూలాధారాలు. అయితే ఎందుకు ఈ అరూపాలు ఎందుకు వచ్చాయి అంటే, పూరీ క్షేత్రంలో ఒక విధంగా వాళ్ళు దర్శించిన స్వరూపంలో ముసలి నుంచి ఈ దుండుగులు కొట్టుకుని వస్తూ ఉంటే ముసలి నుంచి తీశారని ఒక భాగంలో ఒకరి చేతి రాస్తాడు, ఇంకొక భాగంలో ఈ సముద్రంలో దొంగలు కొట్టుకొస్తూ ఉంటే వాటిని నిర్మాణం చేశారని ఇంకొక భాగంలో చేస్తూ ఉంటారు. అలాగే శ్రీకృష్ణుడు, సుభద్ర ఏ విధంగా అయితే అన్నా చెల్లెలుగా వాళ్ళు భావింపబడుతున్నారో, కృష్ణుడు చెల్లెలని కోరికను తీర్చమని అందుకు చెల్లెలుగా ఈ ఉండి రూపాన్ని అవతరించినట్లుగా అక్కడ కల్పిస్తున్నారు. పూరీ జగన్నాథ స్వామిని ప్రాణ స్నేహితుడిగా భావించే బీద భక్తుడి గాథ పూరీ క్షేత్రంలో ప్రముఖంగా వినిపిస్తుంది. పత్రం, పుష్పం, తోయం, ఫలం ఇలా భక్తిప్రదంగా ఏది సమర్పించినా ఎంతో సంతోషంగా స్వామి స్వీకరించి అంతకు రెట్టింపు ఫలాలు అందజేస్తాడు. అయితే ఇవ్వడానికి ఏమీ లేని భక్తుణ్ణి ఎంతలా ఆదరించాడో తెలియాలంటే ఒడిశాకు చెందిన బంధు మహంతి గాథ తెలుసుకోవాల్సిందే. పూరీ జగన్నాథ యాత్ర అనంతరం ఇంత పెద్ద ఎత్తున జగన్నాథ రథయాత్ర ఇస్కాన్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ ఇస్కాన్ను ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభువాదుల వారు ఇలా స్థాపించారు. ఇదే అంతర్జాతీయ కృష్ణ సమాజం హరే కృష్ణ ఉద్యమం. ప్రపంచంలోని అతిపెద్ద కృష్ణ దేవాలయాల్లో ఒకటిగా బెంగుళూరులోని ఇస్కాన్కు పేరుంది. ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగే జగన్నాథ రథయాత్రలో సైతం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటూ ఉంటారు. ఒడిశాలోని కటక్, బాలాసోర్ మధ్యన జూజ్పూర్ అనే ఊరుంది. ఆ గ్రామంలో ఒక అపర కృష్ణ భక్తుడున్నాడు. జగన్నాథుని ధ్యాస తప్ప ఏమీ ఆ భక్తుడికి పట్టదు. ఆయన పేరు బంధు మహంతి. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఉన్న కొద్ది పొలంలో ఏదో వ్యవసాయం చేసుకుని రోజులు గడుపుతూ వస్తున్నాడు. అనావృష్టి పరిస్థితులు ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. బ్రతుకు తెరువు భారం కావడంతో భిక్షాటన చేసి కుటుంబాన్ని పోషించేవాడు ఆయన. ప్రతికూల పరిస్థితుల వల్ల అందరి పరిస్థితి అదే విధంగా మారడంతో బిచ్చం వేసేవారే గగనమైపోయారు. అడవులలో కందమూల ఫలాలు తినే విధంగా ఆకులు, అలాలు తినాల్సిన పరిస్థితి వచ్చింది. తమ దయనీయ పరిస్థితికి ఎంతో దుఃఖించిన మహంతి భార్య, ఏం పాపం చేశామని మనకు ఈ దుస్థితి వచ్చిందని ఎంతో బాధపడుతుంది. ఎంతో మంచి భర్త అసహాయ స్థితిని చూసి ఆమె తీవ్రంగా ఆవేదన చెందుతుంది. ఆకలితో అల్లాడుతున్న బిడ్డలను చూసి తన నిస్సహాయతను నిందించుకుంటుంది. ఈ సమయంలో మహంతి తనకు బంధువులు, స్నేహితులు పూరిలో ఉన్నారని, ఇందులో ధనవంతుడు, దానవంతుడు, సహనవంతుడు అయిన ఒక ప్రాణమిత్రుడు ఉన్నాడని, ఆయన ఎంతో మంచివాడని, ఆయన ఎవరికైనా ఏ సహాయమైనా చేస్తాడని, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాడని తన స్నేహితుడి గుణగణాలను వివరిస్తాడు. దీంతో మహంతి భార్య, మీ స్నేహితుడి దగ్గరికి వెళ్లి సహాయం అర్థిస్తామని, ఆకలి బాధ తాళలేక అల్లాడుతున్న బిడ్డలు ఏమవుతారో అనే భయంగా ఉందని, వెంటనే మీ స్నేహితుడి వద్దకు వెళదామని వేడుకుంటుంది. కటిక పేదవాడిగా, గర్భదరిద్రుడిగా ఉన్న బంధు తన కుటుంబంతో కలిసి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరీకి
అడవి మార్గం ద్వారా బయలుదేరతాడు. అంత క్షుద్బాధతో ఉన్నా, కాలు కదపలేని నీరసంతో ఉన్నా ఎలా వెళ్ళగలిగారో ఏమో ఓనాటి రాత్రి పూరికి చేరుకున్నారు. మీ స్నేహితుడి ఇల్లు ఎక్కడా, అక్కడికి వెళదామా అని భార్య అడుగుతుంది. అర్ధరాత్రి వేళ స్నేహితుడికి నిద్రాభంగం కలిగించడం భావ్యం కాదని తెల్లవారాక వెళదామని బంధువు చెబుతాడు. ఆకలి బాధ తాళలేక పిల్లలు సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితి వచ్చింది. బంధు ఆయన భార్య పరిస్థితి సైతం అలాగే ఉంది. అప్పుడు ఆ మహాభక్తుడు బంధు ఉన్నావా, అసలు ఉన్నావా అని నిందించలేదు. ఓ ప్రభు, జగన్నాథ, జగద్రక్షక, నేను నీ భక్తుడను, సేవకుడను. నాకు నీవు తప్ప ఎవరూ దిక్కు లేరు. నా భార్యకు స్నేహితుడు సహాయం చేస్తాడని చెప్పాను. నాకు హితుడు, సన్నిహితుడు, బంధువు, సర్వస్వం మీరే. ఆమెకు తెలియదు నువ్వే నా మిత్రుడవని. నువ్వు ఉన్నావనే సంగతి నాకు స్పష్టంగా తెలుసు. అయితే వాళ్ల ఆకలి తీరక నీ నుండి ఏ సాయం అందకపోతే నీవు ఉన్నావనే విశ్వాసం వారికి పోతుంది. నీవు లేవు అనే మాటనే నేను భరించలేను. నా మాటలు విశ్వసించి నా భార్య నీ మీద పెట్టుకున్న ఆశలు అడియాసలైతే ఎంత బాధాకరం. నీవున్నావు, నీవు చూస్తున్నావు. ఇది నా ప్రగాఢ నమ్మకం. ఇక నీవు ఏం చేయదలుచుకుంటే అది చెయ్యి స్వామి అని ఆప్త మిత్రుడితో మాట్లాడినట్లు జగన్నాథుడితో బంధు అంతర్గతంగా సంభాషించాడు. ఆలయ ప్రాంగణంలో కుండలో నీళ్లుంటే ఆ నీళ్లను తాగి పడుకున్నాడు. బంధువు భార్య కళ్ళు మూసుకున్నా ఆమె నిద్రకు నోచుకోలేదు. బిడ్డలు పెనిమిటికి గుప్పెడు మెతుకులు పెట్టలేకపోతున్నానే అని అంతర్గతంగా ఆమె రోధిస్తోంది. తని ఆకలి బాధ గురించి కించిత్ ఆలోచించకుండా భర్త, బిడ్డల ఆకలి గురించి ఆ మహా ఇల్లాలు ఆలోచిస్తోంది. దయనీయ స్థితిలో ధర్మపరాయణ కుటుంబం కొట్టుమిట్టాడుతుంటే జగద్రక్షకుడైన జగన్నాథుడు ఊరుకుంటాడా? అర్ధరాత్రి గడియలు సమీపిస్తున్నాయి. ఎవరో విప్రుడు ఆలయానికి చెందిన వ్యక్తి మాదిరిగా వచ్చి పెద్ద పళ్ళెం నిండా ఎన్నో పదార్థాలతో భోజనం సమర్పించి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. అదే సమయంలో బంధు, ఆయన భార్య ఆ పళ్ళేరాన్ని చూసి ఆశ్చర్యపోయారు. బంధు తన భార్యతో తన స్నేహితుడే దీన్ని పంపించాడని చెప్పాడు. బంధు, భార్య, పిల్లలు ఆ పదార్థాలను భుజించారు. అక్కడ ఉన్న కుండలోని నీళ్లతో బంధు మహంతి భార్య ఆ పళ్ళాన్ని కడగ్గా దాన్ని బంధు ఒక చిన్న సంచిలో పెట్టి తల కింద పెట్టుకుని పడుకున్నాడు. భళ్ళున తెల్లారింది. ఆలయంలో కలకలం రేగింది. స్వామివారికి నైవేద్య నివేదన పెట్టే తలతల్లాడే బంగారు పళ్ళెం కనిపించటం లేదు. ఎక్కడ వెతికినా దొరకలేదు. ఇంతలో ఆలయ ప్రాంగణంలో ఉన్న బంధువును సోదా చేశారు. ఆయన వద్ద పళ్ళెం కనిపించింది. ఇంకేముంది, రాజభటులు తీవ్ర దండన, అరదండాలు అన్నీ జరిగిపోతున్నాయి. దీంతో కళ్ళనీళ్లు పెట్టుకున్న మహంతి భార్య తమకేం తెలియదని రాత్రి జరిగిన విషయాన్ని వివరించారు. చెవిటివాడి ముందు శంఖంలా ఆమె మాటలను ఖాతరు చేయకుండా రాజభటులు బంధు పెడరెక్కలు విరిచి కొట్టుకుంటూ తీసుకెళ్లి కారాగారంలో వేసేశారు. ఆలయ ప్రాంగణ చెట్టు కింది బంధు, భార్య, పిల్లలు సొమ్మసిల్లి పడిపోయారు. ఒడిశా రాజ్యాన్ని ఏలే మహారాజు ప్రతాపరుద్రునికి జగన్నాథస్వామి స్వప్నంలో దర్శనమిచ్చి తానే బంగారు పళ్ళెం ఇచ్చానని, తన భక్తుడికి ఏం పాపం తెలియదని అంటాడు. స్వప్నం నుండి బయటకు వచ్చిన మహారాజు వెంటనే కారాగారం గదితాళాలు తీయించి బంధు మహంతి కాళ్లపై పడి తన తప్పును క్షమించమని పరిపరి విధాల వేడుకున్నాడు. మంచి మనస్సున్న మహారాజుకు అంతా మంచే జరుగుతుందని బంధు అంటాడు. బంధు మహంతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి రాజు ఉద్యుక్తుడవుతాడు. వెంటనే పూరి జగన్నాథ మందిర వంటశాలకు అతన్ని ప్రధాన వంట నిర్వాహకుడిగా నియమిస్తాడు. ఇది కథో కల్పితమో కాదని, పూరి పుణ్యక్షేత్రంలో 1530వ సంవత్సరంలో ఇది జరిగిందని భక్తులు చెబుతూ ఉంటారు. ఆలయ చరిత్రలో ఈ ఘట్టం ఉందని వెల్లడిస్తూ ఉంటారు. పూరి జగన్నాథుడు ఎంత దయామయుడు అంటే తన భక్తులు ఆకలి దప్పులతో బాధపడుతూ ఉంటే ఎన్నో పదార్థాలతో ఆ కుటుంబాన్ని అందించాడు, ఆదరించాడు. అంతేకాదు తన భక్తుని వంటశాలలో కొలువు ఇవ్వమని రాజును ఆదేశించాడు.
నాడు తన భక్తుడికి ఆహారంలో అందించిన ఎన్నో పదార్థాలను ఇప్పుడు కూడా ఆలయంలో నైవేద్యంగా నివేదించి ప్రసాదాలుగా అందించడం విశేషం. ఏ ఆలయంలో లేని విధంగా దాదాపు 56 రకాల నైవేద్యాలు ఒక్క పూరీ క్షేత్రంలో మాత్రమే ఉండడానికి ఇదొక ప్రధాన కారణమని భక్తులు చెబుతూ ఉంటారు. మహారాజు మహంతి కుటుంబానికి వంటశాలలో శాశ్వత హక్కులు కల్పించడంతో ఇప్పటికీ దాదాపు 5 శతాబ్దాలుగా పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో మహంతి కుటుంబానికి చెందినవారే, ఆ కుటుంబ వారసులే వంట పదార్థాలు, ప్రసాదాలను తయారు చేస్తూ ఉన్నారు. మరి ఇంత విశిష్ట పుణ్యక్షేత్రం పూరీ క్షేత్రం. పవిత్ర భరత భూమిలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయానికి ఓ గాథ ఉంటుంది. ఎందరో ఋషులు, మునులు, సిద్ధపురుషులు, పుణ్యపురుషులు, మహోన్నతులు, మహనీయులు, మహాత్ములు ఆయా దేవాలయాల్లో పూజలు, అభిషేకాలు, అర్చనలు, ఆరాధనలు చేసిన సందర్భాలు ఉన్నట్లు ఆలయ చరిత్రలు చెబుతున్నాయి. అయితే మిగిలిన దేవాలయాలకు పూర్తిగా భిన్నంగా ఉండే పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో రథయాత్రకు ఉన్న పేరు అంతా ఇంత కాదు. రథయాత్ర గడియలు వచ్చాయంటే యావత్ ప్రపంచం పూరీ క్షేత్రంపైనే దృష్టి సారిస్తుంది. ఇది వాల్టి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.